నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ హడావిడి మాత్రం మొదలైంది. మనం కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాము. కూకట్పల్లి మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తుంది. అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇక్కడేనా మీది? నమస్తే. ఇక్కడే. ఎట్లా ఉంది కూకట్పల్లి నియోజకవర్గం? ఎంపీలలో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఒకవైపు, మరొక వైపు సునీత మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒకవైపు కనబడతా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. దానికి సందేహమే లేదు. ఎందుకంటే మోడీ గారు చేసినట్టు గొప్ప పనులు, గొప్ప పథకాలు, మహిళలకు ఇచ్చినట్టు పథకాలు కానీ ఏదైనా కానీ, జన్ధన్ అకౌంట్ కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తప్పకుండా ఈటల రాజేందర్ గారికి తప్పకుండా గెలుస్తారు, పెద్ద మెజార్టీతో గెలుస్తారు. మీరేమో ఇట్లా చెప్తున్నారు, ఈటల రాజేందర్ అసలు లోకలే కాదు, మల్కాజ్గిరి నియోజకవర్గ వ్యక్తే కాదని చెప్పేసి. మిగిలినటువంటి ఏదైతే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ లోకల్లో నేను రంగారెడ్డి జెడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి ఆ యొక్క అనుభవం నాకుంది, ఇక్కడ నేనే గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఈటల రాజేందర్తో పోల్చుకుంటే వీళ్ళకేమో అట్లా అనిపిస్తుంది. అదేం కాదు, ఈటల రాజేందర్ గారికి వారికి పోలికే లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో చాలా పనులు చేశారు. ఆయన మొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ చేశారు, తర్వాత వైద్య శాఖ చేశారు. కోవిడ్లో ఆయన ఎంతో మందిని ఆదుకున్నాడు. కోవిడ్లో ఆయన గొప్ప పనులు చేశాడు. అలాంటి మనిషిని ఎదుర్కోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈటల రాజేందర్ గారు లోకల్ నాన్ లోకల్ కాదు, ఆయన రాష్ట్రానికే అందరికీ సుపరిచితుడు, గొప్ప మనిషి, మంచి సేవ చేసే దృక్పథం గల వాళ్ళు ఈటల రాజేందర్ గారు. 7 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా బీజేపీ అసెంబ్లీలలో గెలిచలేదు. మరి ఇప్పుడు గెలుస్తుందని ఎట్లా ఆశ కనబడుతుంది? తప్పకుండా అసెంబ్లీ నియోజకవర్గాలు వేరు, ఇప్పుడు మన ఎంపీ నియోజకం వేరు. ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాలు లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం మోడీ గారి పరిపాలనే కావాలనేసి ముందుకు వస్తున్నారు. మోడీ గారు ప్రపంచంలోనే పెద్ద పేరుగా తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన మనకి ప్రధానమంత్రి కావాలనేసి తప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్లో లోకల్గా ఏసీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మాత్రం తప్పకుండా మన మోదీ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఎంపీ సీట్లు మేము గెలిపించుకోవడం.